పొట్టకోటి కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది. ఏజెంట్స్ చేతిలో మోసపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే ఉద్యోగం కోసం ఖతార్ కు వెళ్లిన వీరేంద్ర కుమార్ నేరేళ్ల సరేళ్ల ఏజెంట్స్ చేతిలో మోసపోయాడు. ఇక ఖతార్ నుంచి తనను సౌదీ అరేబియా తీసుకుని వెళ్లి ఒంటెలు ఉన్న ఎడారిలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశాడు అతను. తనకు రక్తవాంతులు అవుతున్నాయని, ఇలానే ఉంటే తాను 10 రోజుల్లో చనిపోతానంటూ సోషల్ మీడియాలో కన్నీరు మున్నీరుగా విలపించాడు. తనను ఎలాగైనా ఇక్కడి నుంచి విడిపించాలని వేడుకున్నాడు. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబు నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతుంది, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి. నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి. మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇదిగోండి చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి. ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. భయపడవద్దు, క్షేమంగా తీసుకువస్తామని భరోసా ఇచ్చారు లోకేష్. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.